ఇస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం. అయితే మాకు ఎన్ని శాస్త్రాలు తెలుసున్నా, ఎంత విద్య తెలుసున్నా, ఏం తెలుసున్నా కానీ తప్పించుకునే సమయానికి, ప్రభు వచ్చే సమయానికి, రాకడ సమయానికి మనకి జ్ఞానము లేకపోతే, దేవుని వాక్యానుసారం మనం జీవించకపోతే, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకకపోతే, దేవుడు వచ్చేసరికి ఆయన ఉగ్రతలో నుంచి ఎవరు కూడా తాను తప్పించుకోలేరు. మనం తప్పించుకుంటే అదే చేయాలి. అంత పెద్ద వాడ కట్టిన నోవాహు గారు ఏమనుకోవాలి, ఇదిగో నేను ఇంత పెద్ద వాడ కట్టాను కదా, ఆ మూల నేను ఉండాలి, ఈ మూలం చిన్న కొడుకు ఉండాలి, ఆ మూలం పెద్ద కొడుకు ఉండాలి అని రకరకాలుగా అందరికీ కూడా విభాగాలు బిగించాలి. చాలాకి వెళ్తే ఒక ప్రాంతంలో ప్రార్థన జరుగుతుంటే మరి ఆమె తల్లి గారు ఏదో ప్రార్థన పెట్టించుకుని నాతో కొంతమందిని తీసుకెళ్ళిన తక్కుంటే ప్రార్థన అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి కూర్చున్నాను. ఒక ఆమె దాంట్లో తన ఆ ఇంటి యజమానురాలు కొడుకుని పిలిచి, మీ అమ్మగారు ఇక్కడ పడుకున్నారంటే ఇక్కడ పడుకోకూడదు, ఇక్కడ పండుకోవాలి, ఇంట్లో పడుకోమనండి, ఆ ఇంట్లో పడుకుంటే మీకు మంచిది కాదండి అని చెప్పిందంట. చెప్పేసరికి ఆ మాట తన కొడుకు విన్నాడు. అంటే ఈవిని నాకు ఫోన్ చేశాడు, అయ్యా మరి కొంతమందిని మీరు తీసుకొచ్చారు, అటువంటి స్త్రీలను నా దగ్గరికి తీసుకురాకండి, ఎందుకంటే ఇంటికి వచ్చి లంకిలు పెడుతున్నారు, ఆ ఇంట్లో మా అమ్మగారు పడుకోండి, నేను ఇక్కడ హాల్లో పండుకోవాలంట, పిల్లలతో ఉన్నవాడిని నేను ఇంట్లో పడుకోకుండా హాల్లో పడుకుంటాను, అయ్యగారు ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా విశ్వాసం లేనటువంటి వారు చేసే పనులు. విశ్వాసం ఉన్నటువంటి వాడు ఎవడు దేని మీద ఆధారపడతాడు? దేవుని మీద ఆధారపడతాడు. దేవుడు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడటానికి ఇష్టపడతాడు, అంతే తప్ప కానీ ఒక ఇంట్లో ఈ మూలన పడుకున్నంత మాత్రాన, ఈ మూలన పడుకున్నంత మాత్రాన మన సమస్యలు తీరిపోవు, లేకపోతే కోటీశ్వరులము కామండి, అంతే తప్ప కానీ ఈ మూల పడుకుంటే జయము, ఈ మూల పడుకుంటే జయము కాదండి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మంచి మనస్సు కలిగి దేవుడి వాక్యం మనతో ఉంటే, దేవుని వాక్యానుసారం జీవిస్తే ఎక్కడున్నా సరే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. ఆ రోజున ఆ విధంగా చెప్పడం వల్ల ఆ ఇంట్లో గొడవలు వచ్చాయంట. క్రైస్తవులైనటువంటి వారు చాలామంది కూడా దేవుని నమ్మి కూడా తమకున్నటి విశ్వాసాన్ని కోల్పోవటం చాలా విచిత్రం, చాలా అన్యాయం, ఇది చాలా దుర్మార్గము. దేవుని నమ్మి ప్రతివాడు కూడా ఎక్కడ దేవుడు నిలబడితే అక్కడ నిలబడటానికి ఇష్టపడాడు. నోవాహు రోజున ఏం చేశాడు, తను వాడ కట్టుకున్నప్పటికీ కూడా నేను ఈ పక్కన ఉండాలి, నువ్వు ఈ పక్కన ఉండాలి, ఈ పక్కన ఉండాలని అతను అనలేదు. కానీ దేవుడు పంపించబోయే ఆ మహా ఉగ్రత నుంచి ఎలా తప్పించుకోవాలా అని మాత్రమే ఆలోచించాడు. ఆ ఆలోచన మేరకే అతను వాడ కట్టాడు. ఆ ఆలోచన మేరకే దేవుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్క జీవిని పోషించాడు. ఆ 40 పగలు 40 రాత్రులు వర్షం కురిచినప్పుడు, ఆకాశ తుమ్ములు విప్పబడినప్పుడు, పాతాళపు తుమ్ములు విప్పబడినప్పుడు, ప్రచండమైన వరద నీటు ఆ భూమి మీదకి వచ్చినప్పుడు, మహాప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ వరదతో ఈ పడవ పైకి లేపబడినప్పుడు